అంటే the art of teaching. Homiletics అంటే the art of teaching. Homiletic came to us by the word Latin from Greek homiletikos, HOMILETIKOS, meaning affable or social. Homilion అని కూడా ఇంకొక వర్డ్ ఉంది, టు టాక్ విత్ ఆర్ టు అడ్రస్ ఆర్ టు మేక్ ఎ స్పీచ్ అనేది. సో దిస్ ఇస్ అబౌట్ ద హోమిలిటిక్స్. కాబట్టి నెక్స్ట్ ప్రసంగ శాస్త్రం అనేది ఎవరికి చెప్తాం, ఎందుకు చెప్తాం, ఎలాగ చెప్తాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మనకి ఉండవలసిన అవగాహన. ఎవరికి పడితే వాళ్ళకి పోయి ఏది పడితే అది చెప్తే ముందు మనల్ని పిచ్చోళ్ళు అంటారు. అవునా కాదండి? మీరు నాకు ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. మొనోటనస్గా క్లాస్ ఉంటే ప్రసంగం లాగే ఉంటుంది. సో ఎవరన్నా ఆన్సర్ చెప్తారా? లేకపోతే కనీసం మీ కామెంట్స్ ఏదన్నా రాస్తే కూడా నేను చదువుతాను. సో విచ్ మన బోత్ సైడ్స్ మీకు నాకు ఇంటరాక్షన్ ఉంటే ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. సో అందుకని అడుగుతా ఉన్నాను. అర్థమవుతుందా మీ అందరికి? అవునన్నా అర్థమవుతుంది. ఓకే ఓకే, ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అట్లీస్ట్ ఒకళ్ళన్నా మాట్లాడినారు. Amma, if you want, you can share screen also. If okay. ఓకే అక్క అక్క షేర్ చేయండి అక్క. నేను చేయనమ్మా. అవునక్క అవునక్క. వాయిస్ వినిపిస్తుందండి మీకు? లేదక్క, వినిపించుంట్లా. లేదు కదా. నెట్ డిస్కనెక్ట్ అయినట్టుందమ్మా, ఒక్క నిమిషం. నారాయణ, అమ్మా ఒక్కసారి నువ్వు ఫోన్ చేస్తావా? నేను ఇప్పుడు ఫోన్ చేస్తే ఇది మొత్తం కట్ అయిపోద్ది, అందుకని నేను బ్యాక్ వెళ్ళలేకపోతున్నాను. ఒక్కసారి చేస్తున్నాను. క్షమించండి, ఇక్కడ పవర్ కట్ అయింది మాకు, అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే, సో కెన్ యూ ఆల్ హియర్ మీ? ఎస్ అమ్మా. ఓకే ఓకే, ఫైన్. సో సో హోమిలిటిక్స్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ ప్రీచింగ్. లైక్ సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం, చెప్పాల్సినటువంటి హూమ్ వీఆర్ టీచింగ్,
అండ్ వాట్ వీఆర్ టీచింగ్ అండ్ వై వీఆర్ టీచింగ్. ఇది బేసికల్ గా మనకి ఒక బోధకుడికి లేకపోతే ఒక ప్రసంగించే వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5వ తరగతి చదివే పిల్లోడి దగ్గరికి పోయి అనాటమీ గురించి, అనాటమీ అంటే మనిషిని గురించి, మనుషుల శరీర భాగాల గురించి, వానికి ఎముకలు 206 ఎముకలు ఉంటాయి, పలానా ఎముక పలాంది అని చెప్పేసి వానికి ఏదేదో టర్మినాలజీ అంతా చెప్తే వానికి ఏమన్నా అర్థమవుతుందా? ఏదో వానికి కొంత ఏదో ఎముకలు ఉంటాయంట అంటే వానికి అర్థం కాదు. ద కోర్ పాయింట్, కోర్ సబ్జెక్ట్ అనేది అర్థం కాదు. అలాగే గోల్డ్ మెడల్ సాధించిన ప్రతి ఒక్కరు చెప్తా, గోల్డ్ మెడల్ కొంతమంది, మీరందరూ నాకు తెలిసి మీరందరూ గ్రాడ్యుయేట్సే కదా అక్క, మా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు? ఎస్ బ్రదర్. ఓకే. సో ఆల్మోస్ట్ అందరు గ్రాడ్యుయేషన్ అట్లా చేసి వచ్చిన వాళ్ళే. ఎస్, ఫైన్. మీకు నేను స్పేస్ సైన్స్ గురించి, రాకెట్ ఎలా వదులుతారు, రాకెట్లో వాడే ఫ్యూయల్ ఎట్లా ఏంది అనేది చెప్తే మీకు ఎట్లుంటుంది? మంచిదన్నా, చాలా మంచిగా చెప్పినావు రాకెట్ గురించి, రాకెట్తో నాకేం పనన్నా, ఇంటికి పోతే మా ఆయనకు వంట చేసి పెట్టాలా, మా పిల్లలకు వంట చేసి పెట్టాలా, ఆ ఫ్యూయల్ ఏదన్నా మాకు ఇస్తే మేము వంట చేసుకోవడానికి పనికి వస్తుందా అని అడుగుతారేమో. చెప్తా. అలాగే మనం ఎవరికి బోధ చేస్తున్నాం, ఎందుకు బోధ చేస్తున్నాం, ఎందుకు ప్రసంగిస్తున్నాం అనేది మనకి తెలియాలి. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ టీచింగ్. నేను పలానా వైద్య విద్యలో నేను నిష్ణాతుణ్ణి అని చెప్పేసి అందరి దగ్గరకు పోయేసి ఏదేదో మాట్లాడితే అది అవసరం లేని బోధ. అలాగే హోమిలిటిక్స్ ఇస్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ప్రీచింగ్. ఆర్ట్ అంటే కళ, ఒక కళ. అంటే ప్రసంగించడం కూడా ఒక కళ. ఇష్టం వచ్చినట్టు ప్రసంగిస్తే, ఆడబడితే ఆడ ప్రసంగిస్తే దానికి విలువ ఉండదు. అండ్ ప్రీచింగ్ అనేది ఒక సైన్స్ కూడా. ఎందుకు అనంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్, ఒక సైంటిఫిక్ బేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారనుకోండి, టీచర్ ట్రైనింగ్ ఎప్పుడు చేస్తారు ఎవరన్నా చెప్పగలరా? టీచర్ ట్రైనింగ్ చేస్తారు కదా, when he will be called as a teacher, can anyone say? ఎవరైనా చెప్పగలరా? టీచింగ్ టీచరు అని మనం ఎప్పుడు అంటాం? ఎవరినన్నా 10th క్లాస్ చదువుకొని వచ్చిన పిల్లోడిని టీచర్ అంటామా? స్టూడెంట్ కి చెప్పబడే క్యాలిబర్ వచ్చినాక టీచర్ అంటాం. అది కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేయగలగాలి, అవతల వాళ్ళు కూడా అది గ్రహించుకోగలగాలి. వెరీ గుడ్ అక్క. అక్క ఇంకా ఎవరైనా ఆన్సర్స్ చెప్పండి. ఇంకా ఎవరో చెప్పబోతున్నారు? ఎవరు లేరా? ఓకే, ఫైన్. అక్క చెప్పినట్లుగా అతనికి ఒక నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే చెప్తున్నారో ఆయనకి నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన మరి సిస్టర్ చెప్పినట్లుగా ఆయన గ్రాడ్యుయేట్ అనుకోండి. ఆ గ్రాడ్యుయేట్కి 5వ తరగతి పిల్లోనికి మ్యాథ్స్ కానీ లేకపోతే సైన్స్ కానీ లేకపోతే ఏదో సోషల్ సబ్జెక్ట్ కానీ చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి కొంత సిలబస్ గురించిన అవగాహన ఉండాలి. సిలబస్ గురించిన అవగాహన ఉండకుండా భూమి తనంతట తాను తిరుగుతుంది, ఇంత స్పీడ్తో తిరుగుతుంది అని అంటే ఆ పిల్లోడు అడిగే నెక్స్ట్ క్వశ్చన్, సార్ భూమి తిరుగుతా అంటే మనం ఎందుకు తిరగం సార్ అని అంటాడు. మరి సెంట్రిపిటల్ ఫోర్స్ గురించి ఆయనకి తెలిసి ఉంటే, ఆయనకు ఫస్ట్ ఆ టీచర్కి తెలిసి ఉంటే అది ఆయన ఆ పిల్లోనికి చెప్తాడు. ఆయనకే తెలియదు, ఒరే ఆ టెక్స్ట్ బుక్లో పలానా పేజ్ నెంబర్లో ఉంది, దాంట్లో ఉన్నది కాబట్టి నేను నీకు పాఠం చెప్తాను అంటే అది ఏమన్నా సంబంధం ఉంటుందా? అంటే ఆ పిల్లోని ఏమనుకుంటాడు? అర్థమవుతుంది ఆ పిల్లోనికి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగే
దేర్ షుడ్ బి సైంటిఫిక్ బేస్. మనం చెప్పేదానికి ఒక ప్రిన్సిపల్, ఒక స్ట్రక్చర్, ఒక డిసిప్లిన్ అవి ఉండాలి ఎవరైతే బోధించేవారు. మనందరం లెట్స్ టర్న్ యువర్ బైబుల్స్ టు 2 తిమోతి 4:2. 2 తిమోతి 4 అధ్యాయం 2 తిమోతి 4 అధ్యాయం 2 వచనం. చదవగలరా ఎవరన్నా, లేకపోతే నన్నే చదవమంటారా? వాక్యమును ప్రకటించుము, ఉమ్, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, అన్నా. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. వండర్ఫుల్ అన్న, బాగా చదివినారు. ఆ వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాక్యమును ప్రకటించమన్నాడు దేవుడు. వాక్యం ప్రకటించాలంటే ముందు మనకు వాక్యం తెలిసి ఉండాలి, అవునా కాదా? మనకు వాక్యం తెలుసుంటే మనం ప్రకటించగలం. అలాగే కొంతమంది ఇప్పుడు ఎంఎస్సీలు లేకపోతే పెద్ద పెద్ద స్టడీస్ కోర్సెస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కింద స్టూడెంట్స్ కి టీచ్ చేయడానికి వెళ్తారు. మీలో ఎవరన్నా టీచర్స్ ఉన్నట్లయితే మీరు బాగా చెప్పగలరు. ఆ టీచర్ ఎవరైతే ఉంటారో వారు ఎవరికి ఎట్లా స్టూడెంట్స్ కి చెప్తారు, ఎట్లా ప్రాక్టీస్ చేసుకొని వస్తారు, ముందుగానే ప్రాక్టీస్ చేసుకొని క్లాస్ లో వాళ్ళకి ఎలా చెప్పాలి. దానికి అంటే ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉండి ఆయన చదువు గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారమ్మా? చదువుకున్నప్పుడు గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారు? ఫస్ట్ వచ్చిన వాళ్ళకి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి. వెరీ గుడ్. అంటే ఆ క్లాస్ లో లేకపోతే ఆ పలానా యూనివర్సిటీలో అతను ఆ సబ్జెక్ట్ మీద అతనికి గట్టి పట్టు ఉంది అని అతనికి ఆ గోల్డ్ మెడల్ ఇస్తారు. అంతే కదక్క? అంతే కదా సిస్టర్? ఎస్ బ్రదర్. ఓకే. సో అతనికి పట్టు ఉంది. సో ఈజ్ నాట్ ఏ టీచర్. యాక్చువల్ గా చెప్పాలంటే ఈజ్ నాట్ ఏ టీచర్. అతనికి దాని మీద అవగాహన ఉంది కాబట్టి అతనికి ఇచ్చినటువంటి మెడల్ ఏంటంటే గోల్డ్ మెడల్. సో అతను బెస్ట్ టీచరా కాదా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, అతను వేరే వాళ్ళకి చెప్పగలిగిన నైపుణ్యత, చెప్పగలిగిన స్కిల్ ఉందా లేదా అనేది, ఎలాగ కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అర్థమైంది ఒక సబ్జెక్టు, దాన్ని నేను నా స్నేహితునికి చెప్పగలిగి ఆ స్నేహితునికి అర్థమైతే అది దెన్ వాడు కూడా పాస్ అవుతాడు. అలా కాకుండా నా గోల్డ్ మెడల్ వచ్చింది, నేను ఎవరికి పాఠం చెప్పినా వాళ్ళందరూ పాస్ అవుతారు అంటే మరి ఇప్పుడు చాలా కాలేజెస్ మరి అవన్నీ చేస్తున్నాయి ఏంటి? అలాగే సో హోమిలిటిక్స్ లో మనకి కావాల్సింది ప్రకటించేటటువంటి నాలెడ్జ్ కావాలి, ఏం ప్రకటిస్తున్నామనే తెలుసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. సో వాట్ ఈస్ ప్రీచింగ్? అసలు ప్రీచింగ్ అంటే ఏంటి? ప్రీచింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొక్లైమింగ్ గాడ్స్ రిటన్ వర్డ్. దేవుని మాటని లిఖితపూర్వకంగా రాయబడినటువంటి ఆ వాక్యాన్ని వాక్యంగా ప్రకటించడమే ప్రీచింగ్ అంటే. ఇట్ ఈస్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఆర్ పబ్లిక్స్. ప్రజల మధ్యలోకి పోయేసి ఏది పడితే అది మాట్లాడితే దాన్ని ప్రకటించడం అనరు. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో మనం చాలా మంది చూస్తా ఉన్నాం, దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయకుండా, లేకపోతే దేవుని దగ్గర కనిపెట్టకుండా వారి యొక్క స్వంత భాషణాలు చెప్పేటటువంటి బోధకులు, ప్రకటించేటటువంటి పాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. నేను పాస్టర్ని ఉద్దేశించి మాట్లాడటం లేదు. కాకపోతే మీరందరూ బైబిల్ క్లాసెస్కి ఎందుకు వస్తున్నారు? రేపు మీరు కూడా సువార్త ప్రకటించేవారే. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14, 15 చదవగలరా? రోమా 10
10వ అధ్యాయం 14-15 చదవగలరా ఎవరన్నా? లేకపోతే నన్నే చదవమంటారా? వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేయుదురు, వారు వినని వాని విశ్వసించే వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినును వాని ఎట్లు విశ్వసించెదరు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించుచు వారి పాదములెంతో సుందరమైనవని అని వ్రాయబడి ఉన్నది. వండర్ఫుల్, వండర్ఫుల్. దేవునికి మహిమ కలుగును గాక. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో విశ్వాసం లేదు. విశ్వాసం లేనివాడు ఎట్లా ప్రార్థన చేస్తాడు? నువ్వు ఎట్లా పోయి బోధ చేస్తావు? నీలో విశ్వాసం ఉండాలి. నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉండాలి. నువ్వు దేవుణ్ణి నమ్మాలి. నువ్వు దేవుని నమ్మి ఈ చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అలాగే నాకు కూడా. మీ ముందు నించున్న నేను అల్పుడను, అయోగ్యుడను, అభాగ్యుడను. కాబట్టి దేవుడు నా ద్వారా మీరు దేవుని చూడాలి, కానీ నాలో ఏం లేదు. చెప్తున్న నాలో ఏ గొప్ప లేదు. అర్థమవుతున్నదా? విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదు. వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేస్తారు? వాళ్ళకి అసలు విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే కదా ప్రార్థన చేయడానికి. వినని వానికి వినని వాణిని ఎట్లా విశ్వసిస్తారు? కాబట్టి మనము బోధ చేస్తాం. బయట పోయి దేవుని నమ్ముకోండి, దేవుడు మీ పాపాలు తీసేస్తాడు, దేవుని నమ్ముకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆ దేవుడు? ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి అతని యొక్క గుణగణాలు ఏంటో దేవునికి మరి మనుషులకి తెలియజేయ. అతను ఎందుకు వచ్చినాడు? దేవుడు నీ కోసం చచ్చిపోయినాడయ్యా, సిలువలో మరణమైనాడయ్యా అని చెప్తే ఎందుకు చచ్చిపోయినాడు? ఎవడు చంపినాడు? చంపటానికి ఆయన ఏం తప్పు చేసినాడు అని క్వశ్చన్స్ అడుగుతారు. అవునా కాదా? మనందరికీ సింపుల్ మాట. నేను మీకు ఏదో కథ చెప్పి ఫలాంది ఏదేదో చెప్పేసి ఇది కరెక్టా కాదా అంటే అసలు ఏంది బ్రదర్, ఏం చెప్తారు మీరు చెప్పింది అక్కడ జరిగింది, లేకపోతే నాకు అర్థమైంది, మీరు ఏదో చెప్తారు. అట్లా కాకుండా దేవుడు ఈ భూమి మీదకి రావడానికి గల అవసరత ఏంటి? దేవుడు ఎందుకు వచ్చినాడు? దేవుడు మనుష్య రీతిగా ఎందుకు వచ్చినాడు? దేవుడు వస్తాడని ఎక్కడ రాయబడింది అనే ఒక ఫార్మాటిక్ లెవెల్లో మీరు కనుక బోధ చేస్తే, దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పలానా అని ఒక సిస్టమేటికల్ అప్రోచ్తో వస్తే ప్రజలకి అర్థమవుతుంది. అర్థమైన దాన్ని వాళ్ళు వింటారు. విన్నదాన్ని బట్టి వినుట వలన ఏమవుతుంది? ఎవరన్నా కంప్లీట్ చేయగలరా మాట? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వసించిన వాడు ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ప్రకటించేవాడు ఉండాలి. ప్రకటించేవాడికి ఫస్ట్ విశ్వాసం ఉండాలి. ప్రకటించేవాడికి ముందు వాక్యం తెలిసి ఉండాలి. అలాగే మనం ఎక్కువ సమయం దేవునితో గడిపినప్పుడు ప్రార్థన జీవితం మన హృదయాల్లో, మన జీవితాల్లో ఉన్నట్లయితే దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. నెక్స్ట్ స్లైడ్. ఓకే. సో బిబిలికల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రీచింగ్ యాజ్ మీరు నోట్ చేసుకోండి. పేతురు యొక్క సువార్త, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 14-41 సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నది, బట్ సిస్టర్ క్లాస్ తీసుకోమన్నప్పుడు, క్లాస్ చెప్పండి అన్నప్పుడు అదని లేక తీసుకుంటున్నాను. సో అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 14-41 చూసినట్లయితే మనము చూడండి. యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు. ప్రొద్దు పొడిచి జామున
జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త. ఓకే. అంత్య దినములు యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులను దర్శనం కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. అలాగే చూసినట్లయితే చూడండి 25వ వచనం చూసినట్లయితే ఆయన్ను గురించి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. అలాగే మీరు చూసినట్లయితే ఈ వాగ్దానం మీకును 39 చూసినట్లయితే ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పిన ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీకు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారికి హెచ్చరించారు. సో బోధ పేతురు చేసినటువంటి బోధ, అలాగే యేసు ప్రభు వారు మరి కొండ మీద చేసిన ప్రసంగం, అలాగే పౌలు ఏథెన్సు వారికి మరి చేస్తున్నటువంటి బోధ, ఈ మూడు మీరు తీసుకొని మరి మీ ఖాళీ సమయంలో తీసి చదవగలరని మరి విన్నవించుకుంటా ఉన్నాను. పౌలు ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయంలో అతి దైవభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. సో దిస్ ఈజ్ ఆల్ సపరేట్ క్లాస్. ఇది పెద్ద దీని స్టోరీ, దీని గురించి పూర్వోత్తరాలు మనం చూసుకున్నట్లయితే ఇదంతా. బట్ ఇది మీరు నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రీచింగ్, ఎవరు ఎలాగ ప్రీచ్ చేస్తా వచ్చినారు అనేది ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్. సో రోల్ ఆఫ్ ప్రేయర్ ఇన్ ప్రీచింగ్. నేను ఇందాక నుంచి కూడా అదే చెప్తా ఉన్నాను. ప్రార్థన లేకుండా ప్రీచ్ చేయగలమా అంటే ఎట్లుంటది అంటే, ప్రీచింగ్ బిగిన్స్ విత్ ప్రేయర్. ఒక సహోదరుడు, లేకపోతే ఇది ఒక రియల్ గా జరిగిన స్టోరీ. ఒక పాస్టర్ గారు వాక్యంకి ప్రిపేర్ అయినారు. ముందు రోజు రాసుకున్నాడు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒక పేపర్లో రాసుకున్నాడు. వినే ఉంటారేమో, చెప్తా ఉన్నాను. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాబట్టి ఆయన త్వరగా వచ్చుచున్నాడు అనే టాపిక్ మీద ఆయన టాపిక్ సెలెక్ట్ చేసుకొని రాసుకున్నాడు పేపర్. మరి ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు, అది గోడకు తగిలించి. అప్పటికి 2-3 వారాల నుంచి ఆ బ్రదరు పాస్టర్ గారు అదే ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడంట. 2-3 వారాలుగా ఎక్కడికి బయటికి పోయినా పోవడం, బయటికి పోయి రావడం, మరి మళ్ళీ అయిపోయాడు. అట్లా ఎక్కువసేపు కాదు అట్లా. సో పాస్టర్ అమ్మ గారు ఏం చేశారంటే, ఈయన ఆడికి పోయినా అదే వేసుకొని పోతాడు, ఎవరన్నా చూస్తే నవ్వుతారు అని చెప్పేసి పాస్టర్ అమ్మ గారు ఏం చేసింది, దాన్ని ఉతికి వేసేసింది. మళ్ళీ వేరే ప్యాంట్ తగిలిచ్చింది. పొద్దున్నే పాస్టర్ గారు లేచినారు, రెడీ అయినాడు, ప్యాంట్ తగిలించుకున్నాడు, వెళ్ళిపోయినాడు మరి బోధ చేయటానికి, మరి ప్రసంగం చేయటానికి. బోధకుడికి తెలిసిన మాట, యేసు ప్రభు త్వరగా వచ్చున్నాడు అనే మాట మీద ఆయన ఆల్రెడీ సిద్ధపడినటువంటి టాపిక్ అది కాబట్టి ముందు ఆ మాట చెప్పి తర్వాత ప్రార్థన చేసి మోకాళ్ళ మీద నుంచి లేచి దేవుడు వచ్చున్నాడు అని చెప్పి స్టార్ట్ చేసి జేబులో చేయి పెడితే పేపర్ కనపడ్డంలే. పేపర్ కనపడిపోయేటప్పటికి పాస్టర్ గారికి టెన్షన్ ఎత్తుకునింది. మరి దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చుచున్నాడు. 10 నిమిషాల నుంచి ఆయన అదే చెప్తున్నాడు. ప్రజలు కూడా చూస్తా ఉన్నారు, ఏంది ఈ వాక్యం ముందుకు పోవట్లేదు, వాక్యం ఎందుకు ముందుకు పోవట్లేదు, ప్రభువు త్వరగా వచ్చున్నాడు అని అనగా ఆయన మరి కాలు మెట్టు మీద నుంచి జారి టప్పని కింద పడినాడు. కింద పడేటప్పటికల్లా కింద ఒక ఆమె కూర్చొని నిద్రపోతా ఉంది.
అమ్మ ఆయన అన్నమాట, అమ్మ అయ్యో అమ్మ క్షమించు, కొంచెం పెద్ద వయసు, అమ్మ నన్ను క్షమించండి, నేను మరి కాలు జారి కింద పడ్డానమ్మా అంటే, అయ్యా అర్థమైందయ్యా, బాగా అర్థమైందయ్యా, మీరు చెప్తానే ఉన్నారు ఇందాక నుంచి, యేసు ప్రభు వస్తున్నాడు, ఇంత తొందరగా వస్తాడు అనుకోలేదయ్యా, నాకు అర్థమైందయ్యా. ఆయన చెప్పింది ఏంది, ఆమె అర్థం చేసుకుంది ఏంది, ఏం జరిగింది అక్కడ. సో పాస్టర్ గారికి మెయిన్ బ్లాక్ పాయింట్ ఏంటంటే, అక్కడ ఆయనకి వాక్యం లేకపోతే ప్రార్థన లేకుండా ఆయన ప్రీచింగ్ ప్రిపేర్ అవ్వడు. సో ఎప్పుడైతే దేవుడు నువ్వు దేవుని చెంతకి మోకాళ్ళ మీదుని దేవుని చెంతకు వచ్చి దేవుని ఇది చేస్తావు, ప్రార్థన చేసి దేవుణ్ణి మోకాళ్ళ మీద ఉండి అడుగుతావు, ప్రవ్వా నీ ప్రజలైనటువంటి వారికి నేను ఏమి బోధించాలి. చర్చిలో అందరూ ఒకే స్థాయిలో ఉన్నటువంటి వారు ఉండరు కదా, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. కొంతమంది ఏమి చదువుకొని వారు ఉంటారు, కొంతమంది అన్ని చదువుకొని గొప్ప గొప్ప డాక్టర్స్, సైంటిస్ట్ మన మధ్య ఉంటారు. వారికి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది అనేది బోధకుడికి తెలిసి ఉండాలి. నువ్వు ఏం బోధిస్తున్నావు, ఎలాగ బోధిస్తున్నావు, నీ యొక్క బోధించే పద్ధతి ఎలా ఉండాలి. ఏయ్ దుష్ట సైతానా అన్నావు అనుకో, చర్చిలో ఉన్న వాళ్ళని సడన్ గా అందరూ దడుచుకుంటారంటే, అట్లా కాకుండా నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థనా జీవితం కలిగినటువంటి నువ్వు దేవుణ్ణి అడిగితే దేవునికి సహాయం. ప్రేయర్ ఇన్వైట్స్ డివైన్ గైడెన్స్. దేవుడు నిన్ను నడిపిస్తారు సరైన మార్గంలో. ప్రార్థనలో నువ్వు గడిపితే దేవుడు నిన్ను సరైన మార్గంలో తిననైన త్రోవలో నిన్ను నడిపిస్తాడు. పవర్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి అద్భుతమైన శక్తిని మనం పొందుకోగలం. మరి అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. దేంట్లో ఉన్నారు? ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉన్నారు. ఈ రెండు పిల్లర్స్ లాంటివి అనుకోండి. ఒక ప్రీచింగ్ హోమిలిటిక్స్ కి ఇవి రెండు పిల్లర్స్ లాంటివి. ఏంటిది? 6వ అధ్యాయం అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం చదవగలరా ఎవరన్నా? మీరందరూ మొనోటనస్ గా ఏదో గమ్మునుంటే ఎట్లుందంటే, ఎట్లాగో అందరి వీడియోస్ ఆఫ్, నా ఒక్కడి వీడియోనే ఓపెన్. మీరందరూ ఎవరెవరు ఏమేం పనులు చేస్తారంటే, కొంతమంది సిస్టర్స్ మేబీ ఇది భోజనం టైం కాబట్టి సిస్టర్స్ వంటగదిలో, బ్రదర్స్ ఏమో ఇప్పుడే కొంతమంది డ్యూటీ నుంచి వచ్చి ఉండొచ్చు, మూలన సెల్లు పెట్టేసి ఎవరు కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారేమో. దయతో నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ఉద్దేశించి మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందమని చెప్పిరి. 6:4. చాలా అక్క, థ్యాంక్స్ అక్క, వండర్ఫుల్. 6:4 రైట్. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగకుందుమని చెప్పి, కాబట్టి వాక్యమందును వాక్య పరిచర్య ఎందును ప్రార్థన జీవితం కలిగి ఉంటే వాక్య పరిచర్య ఆటోమేటిక్ గా దేవుడిని మనల్ని నడిపిస్తాడు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వాక్య పరిచర్యలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని నడిపింపు మనకి పరిశుద్ధ ఆత్మ, రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడు మనల్ని పరిశుద్ధ ఆత్మని మనకి ఉంచినాడు. హోలీ స్పిరిట్స్ రివీల్స్ ట్రూత్. పరిశుద్ధ ఆత్మ దేవుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, యోహాను 16:13లో చూసినట్లయితే చూడండి, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబో సంగతులన్నీ మీకు తెలియజేయును. వెరీ గుడ్, వండర్ఫుల్ సిస్టర్, థ్యాంక్ యూ. ఇంత తొందరగా రెస్పాండ్ అయినారు. లైవ్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పటికి కొంచెం తొందరగా రెస్పాండ్ అయినట్టున్నారు, క్షమించండి, సరదాగా అంటా ఉన్నాను. ఓకే,
అయితే ఆయన అనగా సర్వ సత్యములోనికి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మీకు గూఢార్థమైనటువంటి సంగతులు, బైబిల్లో మీవి తెలుసుకొనదగినవి, మీకు తెలియని విషయాలు దేవుడు మీకు నేర్పిస్తాడు, మీకు బయలుపరుస్తాడు. మీకు ఆ తెలివిని, జ్ఞానాన్ని అందుకునే శక్తిని అవన్నీ దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని ఎలా చేస్తాడంటే మీకు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. మీ హృదయాల్ని కదిలింపజేస్తాడు. కన్విక్స్ హార్ట్స్. మీ హృదయాల్ని కదిలింపజేస్తాడు. మీకు అర్థమైన దాన్ని మీరు వేరే ప్రజలకి చెప్పినప్పుడు వారి హృదయాలు కదిలింపబడతాయి, ద్రవీకరింపబడతాయి. ఎంతో మంది మరి చాలా సింపుల్, మరి బక్సింగ్ అయ్య గారు ఒకే టాపిక్ తీసుకొని కొన్ని వారాల పాటు, లేకపోతే ఒక మీటింగ్స్, ఒక 4 days 5 days మీటింగ్స్ యుఎస్ అట్లా కంట్రీస్ లో చెప్తా వచ్చినారంట. ఒకే మాట, ఒకే వచనం తీసుకొని ఆయన చెప్పినప్పుడు రకరకాలుగా, అంటే డిఫరెంట్ లెవెల్స్ లో చెప్పినప్పుడు ప్రజలు మరి వారి హృదయాల్ని దేవునికి సమర్పిస్తూ వచ్చినారు. ఎవరి వల్ల జరిగింది? అది బక్సింగ్ అయ్య గారిని వాక్చాతుర్యం కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేకపోతే నువ్వు నేను ఏం మాట్లాడినా కష్టం. నెక్స్ట్ స్లైడ్. సో మనకి ఆ ఎంపవర్స్ డెలివరీ, మనం ఎలా చెప్పాలి, మనం ఎలా చెప్తే ప్రజలకు అర్థం అవుతుంది, అది కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు. నెక్స్ట్ స్లైడ్. చూసింగ్ ది సర్మన్ టెక్స్ట్, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి. ఇది కొత్తగా మరి ఇది నా సింపుల్ చిన్న పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి సడన్ గా చెప్పినారు, ఫలానా షాలేం రాజ్ బ్రదర్ వచ్చి చిన్న మాట చెప్తారు అని చెప్పి వదిలేసుకున్నారు. ఇంకా నా పని ఎట్లుందంటే చెరువులో ఉన్న చేపను తీసి తొట్లో వేసినట్టు అయిపోయింది. గిలగిల కొట్టుకుంటా ఉన్నాను. ఏం చెప్పాలి ప్రభువా, ఇచ్చిన సమయము తక్కువ, చెప్పమన్నది చిన్న మాట చెప్తారా అన్నారు. దేవునికి స్తోత్రం, ఆమేన్ చెప్పేసి వచ్చేసి ఉండొచ్చు. కానీ చూస్ ప్రేయర్ఫుల్లీ అండ్ రెస్పాన్సిబుల్. ఎక్కడ ఉన్నాము మనం? ఎక్కడున్నాము? స్టూడెంట్స్ మధ్యన, యూత్ మధ్యన ఉన్నామా, లేకపోతే వృద్ధుల మధ్యన ఉన్నామా, లేకపోతే సంఘం మధ్య ఉన్నామా, ఎవరి మధ్య ఉన్నాము అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకో. వేర్ వీఆర్ అనేది చాలా ఇంకొకటి, ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం నా జీవితాల్లో, ఎందుకంటే పరిశుద్ధత అనేది బాప్తీసం తీసుకున్న రోజు నుంచి మనం పరిశుద్ధులం అయిపోయినట్లేనా? చెప్పగలరా ఎవరన్నా? బాప్తీసం తీసుకుంటే బ్రదర్ మనందరం పరిశుద్ధులమే అనే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తగలరా ఒకసారి? ఓకే, థ్యాంక్స్. సో పరిశుద్ధత అనేది ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, డైలీ ఆన్ గోయింగ్ ప్రాసెస్. కళ్ళతో చేసినటువంటి ఏ చిన్న తప్పు కూడా దేవుడు మరి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించే దేవుడు. నిన్నెంత ప్రేమిస్తున్నాడో అంతే క్షుణ్ణంగా నువ్వు ఎంత పవిత్రంగా ఉంటావు, నువ్వు ఎంత పవిత్రంగా దేవునికి నీ హృదయాన్ని అర్పిస్తావు, నీ అర్పణ. అలాగే చూడండి, మరి ఎవరన్నా బలిచ్చేటప్పుడు మంచిది శ్రేష్టమైనదే ఇస్తారు కదా. అలాగే మనం కూడా మన హృదయాన్ని దేవునికి సమర్పించేటప్పుడు శ్రేష్టమైనటువంటి మన జీవ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. నీ నోట్లో అశుద్ధం పెట్టుకొని, ఇంకా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. అశుద్ధం అంటే మీకు తెలిసే ఉంటది. నీ నోట్లో మాలిన్యం పెట్టుకొని, నీ నోట్లో బూతులు మాట్లాడుతూ, నీ నోట్లో చెడ్డ మాటలు మాట్లాడుతూ నువ్వు ఎలాగ దేవుణ్ణి సేవిస్తావు, ఎలాగ నువ్వు అర్పిస్తావు? సో ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నువ్వు బోధించే మాట కూడా అలాగే వస్తుంది. కొంతమంది మాట్లాడేస్తారు, సర మాట్లాడేస్తారు. ఎందుకంటే దట్ ఈస్ దర్
రెగ్యులర్ హ్యాబిట్, వాళ్ళు ఎలాగ మాట్లాడతారు దాన్ని బేస్ చేసుకొని మాట్లాడేస్తారు. సో ఎక్కడ ఎలాగ మాట్లాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇది భూస్థాపన కార్యక్రమానికి పోయి పుట్టినరోజు గురించి మాట్లాడితే ఎంత ఎంత చండాలంగా ఉంటుంది. సో అకేషన్, వాట్ అకేషన్ యు ఆర్ టీచింగ్, వాట్ యు అకేషన్ యు ఆర్ ప్రీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ ఎలాగ మాట్లాడుతున్నాం, ఆడియన్స్, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎలాంటి వారు అనేది మనకు తెలిసింది. చాలా మంది చాలా చర్చెస్ ఖాళీగా ఉండటానికి కారణం బోధించే బోధకుడు సరిలేకుండా ఉండడమేనేమో అనే మాట నేను అంటా ఉన్నాను. మరి అది ఎంతవరకు నిజమో కాదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మన నోటిని బట్టి మందిరానికి రావట్లేదేమో, నువ్వు సరైన రీతిగా బోధించట్లేదేమో, నువ్వు సరైన ప్రార్థనా జీవితం లేదేమో. ఎక్కువ మనుషులు ఉన్నంత మాత్రాన ఆ చర్చి దేవుడు ఉన్న చర్చి అని, మనుషులు లేకపోతే అది దేవుడు లేని చర్చి అని నేను అనటం లేదు. కానీ మన నోరు ఎలా ఉంది, మనం ఎలా మాట్లాడుతున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. అర్థమైందా? రిమైన్ ఫెయిత్ఫుల్ టు కాంటెక్స్ట్. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా 8:8. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్రపు చాలక తాత్పర్యమును తెలియజెప్పిరి. ఎక్కడ చెప్తా ఉన్నారు? ఓకే, 8:8 చాలక్క మనకి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించినారు. స్పష్టంగా చదవాలి, స్పష్టంగా. అంటే ఇంతకుముందు మా చర్చిలో కూడా మరి సిస్టర్స్ కాంపిటీషన్ ఉంటది కదా. మేము యవనస్తులంగా ఉన్నప్పుడు సిస్టర్స్, బ్రదర్స్, ఒక అక్క ఉండేది మాకు, సండే స్కూల్ అక్క. ఆ అక్క చాలా ఫాస్ట్ గా, ఇదిగో ఇప్పుడు సిస్టర్ ఎలా చదివారో అంత ఫాస్ట్ గా టక 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 తీసి చదివేసేవాళ్ళు అనమాట. మాకైతే మమ్మల్ని అప్పుడప్పుడు సేవకులు కూడా అనేవారు, అరిచేవారు, ఆడపిల్లలు చూడండి ఎంత ఫాస్ట్ గా బైబుల్ తీస్తున్నారో, మీకు ఎప్పుడు ఏమి ఆలోచిస్తా ఉంటారో, ఆ బుర్రల్లో ఏముంటాయో తెలియదు, బైబుల్లో ఏ వాక్యం ఎక్కడుందో తెలియదు అని చెప్పి మమ్మల్ని బాగా అప్పుడప్పుడు చివాట్లు పెడుతూ వచ్చేవారు. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఒక మాట, ఇప్పుడు ఒక సిస్టరు హడావిడిగా మందిరంలో తీసి చదివేయడం వల్ల మిగతా వారు తీయలేకపోవచ్చు కదా. అందరూ తీసి అందరూ ఆ మాటను చదివితే ఒకవేళ చదవలేని వారికి కూడా అర్థం అవుతుందేమో అనేది ఇప్పుడు నాకు ఉన్నటువంటి తలం. అందుకే ఇప్పుడు మా మందిరంలో ఏం చేస్తామంటే అందరూ తీసి అందరూ లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ అనే మాట చెప్తాం అనమాట. సరే, ఇక్కడ ఏంటంటే స్పష్టముగా చదివి వినిపించి జనులుగా బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, prayerful life is very much important for a person who is preaching, and he is responsible for the words what he is uttering in front of the people of the Lord, and the audience who is listening to the God's word is very precious. అక్కడికి వచ్చిన వాళ్ళు పిలువబడిన వారు. చూడండి, మీ ముందు నించున్న వారు దేవుడు మిమ్మల్ని బూరగా వాడుకొని మాట్లాడింపజేసే వాక్యం. నువ్వు నీ నోటికొచ్చినట్టు కథలు చెప్పడానికి, నీ నోటికొచ్చినటువంటి మాటలు చెప్పడానికి కాదు. అక్కడ ఉన్నది ఉన్నట్లు సత్యమేదో ఎరిగి దాన్ని స్పష్టంగా చదివి వినిపించి అనే మాట చూస్తా వచ్చినాం కదా. అలాగ మనము దేవుని సువార్తని కరెక్ట్ గా బోధించాలి. నెక్స్ట్ స్లైడ్. అయిపోవచ్చింది సమయం కూడా. ఇంకా ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వబడుతూ వచ్చినాయి. సో కంఫర్టింగ్ వర్డ్స్, ఎగ్జాంపుల్ ఆఫ్ టెక్స్ట్ సెలెక్షన్, కంఫర్టింగ్ వర్డ్స్. మరి కీర్తనలు 23వ అధ్యాయంలో ఉన్నది కదా. నెక్స్ట్ రిపెంటెన్స్, దావీదు ఎలాగ విలపించి ప్రలాపించి తన హృదయాన్ని ద్రవీకరించి దేవుని నా పరుపు తేలునంతగా అనే మాట
మనం చూస్తా ఉన్నాం. కీర్తనలు 51లో ఆయన రిపెంట్ అవుతా ఉన్నాడు. ఆయన చేసిన తప్పులకు గాను సాల్వేషన్ రక్షణ, మరి దేవుని సాల్వేషన్ రక్షణ గురించిన సువార్త యోహాను 3:16లో ఉంటా ఉన్నది. మరి హోప్ అంటే నిరీక్షణ. రోమా 8:1లో మనం చూసినట్లయితే దానికి సింపుల్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్స్ గా ఇవ్వబడుతూ వచ్చింది. నెక్స్ట్ స్లైడ్. అవి మీరు నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకో. ఎలాగూ మీకు ఇవన్నీ స్లైడ్స్ అన్ని ఇవ్వబడతాయి, మీరు నోట్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే we will go to the next slide. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో వాట్ డస్ దట్ టెక్స్ట్ సే? ఆ మాట ఏముంది బైబిల్లో? Who are there in that context? What are the things you are about to teach? When this happen? Where this happen? Why this happen? సో మనం చెప్పేటటువంటి మాట ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మీరు ఎవరైతే ప్రీచ్ చేస్తా ఉన్నారో. సో అందుకే మనం హోమిలిటిక్స్ అనేది ఇట్ ఈస్ అన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆఫ్ టీచింగ్. ఒక సైన్స్ విద్యార్థి అడగండి, వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా వానికి ఉన్న మైండ్ సెట్ ఏంటంటే ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది చదువుతారు. ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్గా ఎవరైనా కానీ మనుషులందరూ ఏదన్నా ఒక విషయాన్ని తెలుసుకుంటారు. ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఏ కాంటెక్స్ట్ లో జరిగింది, దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ రీడ్ రిపీటెడ్లీ. ఒకసారి బైబిల్ని నాకు అంతా తెలుసు అనుకుంటే అది తప్పు. బైబిల్లో కొత్త కొత్త విషయాలు చదవంగా వస్తానే ఉంటాయి. ఎవరన్నా నాకు కంప్లీట్గా బైబిల్ తెలుసు అనే వాళ్ళు ఉంటే వారికి మరి దండేయచ్చు, చెప్పాలంటే అంటే సన్మానం చేయొచ్చు. కానీ బైబిల్ అందరికీ తెలుసు. ఇప్పటికీ ఇంకా ఎన్నో విషయాలు దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. అనుదిన జీవితంలో దేవుడు ప్రతి ఒక్కరికి, ఈవెన్ ద బిల్లీ గ్రాహం గారు కానీ ఇంకా చాలా మంది భక్తులు దే ఆర్ లైక్, ఆయన చనిపోయారులేండి, ఇంకా లైక్ బైబిల్ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కొత్త కొత్త విషయాలు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. లూకా 24:25, లూకా 24:27 సారీ 27. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోని తన గురించి వచనములను భావము వారికి తెలిపెను. అక్క మళ్ళా ఒకసారి సారీ పిల్లలు. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోని తనను గురించి వచన భావమును వారికి తెలిపెను. సో కొన్ని లేఖనములంట్లో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపి, సో అక్కడ ఏ కాంటెక్స్ట్ లో జరిగింది అనేది క్షుణ్ణంగా చెప్పబడుతూ వచ్చింది. నెక్స్ట్ స్లైడ్. నేనేమైనా ఫాస్ట్గా వెళ్తున్నానా? అర్థమవుతుందా నేను చెప్తున్నది? అర్థమవుతుందన్నా. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఎవరు బ్రదర్ ఏదో చెప్తా ఉన్నారు? అర్థమవుతుందన్నా అంతే. ఓకే. వాట్ డస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద టెక్స్ట్? వాట్ డస్ ద టెక్స్ట్ మీన్? ఆ యొక్క సందర్భం లేకపోతే ఆ ఇవ్వబడినటువంటి వాక్యం యొక్క అర్థం ఏంటి? అండర్స్టాండ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్. అక్కడ చెప్పబడుతూ వచ్చిన మాట యొక్క ఏ సందర్భంలో చెప్తా ఉన్నారు? హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్డ్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ కల్చరల్ కాంటెక్స్ట్ అనేది మనం క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి, ఇంటర్ప్రిట్ చేయగలగాలి. అలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తా ఉంటారు, ఒక్కొక్కరు మీరు దాన్ని పరిశీలించి క్షుణ్ణంగా తెలుసుకొని మీరు దాన్ని సరైన రీతిగా బోధించగలిగితే, స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్స్ స్క్రిప్చర్. దేవుని వాక్యాన్ని మీరు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. అంటే
ఫస్ట్ మీకు వాక్యం తెలుసు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 30-35. 8:30-35. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా, విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహింపగలవని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దినత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయినను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియే వేరొకరిని గూర్చియే దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి అతని కేసును గూర్చిన సువార్త ప్రకటించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ గొర్రె పిల్ల వదకు తేబడిన బొచ్చు కత్తిరించు అని వలె, ఇదంతా ఐ థింక్ మీ అందరికి అర్థమైన కాన్సెప్టే. అక్కడ నపుంసకుడితో ఫిలిప్పు చెప్తున్న మాట. సో స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్స్ ద స్క్రిప్చర్. గొర్రె మరి కత్తిరించు అని వలె చూడండి, గొర్రె పిల్ల గొర్రె వలె వదకు బడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండను. అవును కదా. ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 53లో మీ అందరికి తెలిసిన వాక్యమే. నేను చిన్నది చెప్తాను. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించుగా వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. దేవుడు శిలువ మ్రాణం మీద వేలాడదీయబడ్డానికి కారణాలు మన పాపము, మనం చేసినటువంటి అక్రమములకు బట్టి అది అతను సరైన రీతిలో బోధిస్తూ వచ్చినాడు. సో నెక్స్ట్ స్లైడ్. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద టెక్స్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ యు ఆర్ ఏ ప్రీచర్. సో నెక్స్ట్ స్లైడ్. సెంట్రల్ ఐడియా ఆఫ్ ద సర్మన్. వన్ సర్మన్ ఈస్ వన్ మెయిన్ ఐడియా. దేవుని ప్రేమను గురించి మీరు చెప్పినప్పుడు దేవుని ప్రేమని మాత్రమే చెప్పాలి. దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పి అని తీసుకొని ఏదేదేదేదేదో చెప్తే అర్థం కాదు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమను చూపిస్తున్నాడు అనే దానికి మీరు వేరే వేరే యాంగిల్స్ లో దేవుడు ఎలాగ తన ప్రేమను చూపించినాడు అనే చెప్పాలి. కానీ ఇంకేదో కథ చెప్పి ఏదేదో చెప్తే అర్థం కాదు. ఒక సెంట్రల్ ఐడియా, ఒక్క సెర్మన్, దానికి ఒక ఐడియా తీసుకొని దాని మీద ఫోకస్ అయ్యేలాగా చూడాలి. అవాయిడ్ మల్టిపుల్ థీమ్స్. దేవుడు ప్రేమ స్వరూపి అన్నప్పుడు ఇంకా ఏదో ఇంకొక థీమ్ మధ్యలోకి రాకూడదు. సెంట్రల్ ఐడియా, కోర్ ఐడియా అనేది ఒకటే ఉండాలి. సో హబక్కూకు రెండు చూసినట్లయితే, యెహోవా నాకు ఈ రాత్రి సెలవిచ్చాను, చదువువాడు పరుగెత్తుచు చదువు వీలుగలుగునట్లుగా నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయుము. పలక మీద స్పష్టంగా చదువువాడు పరిగెత్తుచు చదువ వీలుగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద. సో కోర్ ఐడియా, దాని మీద ఫోకస్ చేసి మనం చెప్పగలగాలి. అలాగే ఉండాలి ఒక పర్టికులర్ ఇది. సో నెక్స్ట్ స్లైడ్. సో ఇది జాన్ 3:16 మనందరికి తెలిసిన వచనమే. చెప్పగలరా ఎవరన్నా? యోహాను 3:16లో ఏం రాయబడింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా చెప్పండి. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. వెరీ గుడ్. సో సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ థింగ్ ఈస్ గాడ్ లవ్ ఆఫర్స్ సాల్వేషన్. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపగనించిన. సో దిస్ షోస్ ద సాల్వేషన్. సో ఆల్ పాయింట్స్ ఫ్లో ఫ్రమ్ దిస్ ట్రూత్. సో అలాగ ఉండాలి, ఒక సెంట్రల్ ఐడియా. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ the one idea, one ideology what you are taking and what you are preaching. Next slide. Next slide. సో ఒక సర్మన్ ప్రిపేర్ చేయడానికి ఎలా ఉండాలి? ఇంట్రడక్షన్ సింపుల్ గా ఐ విల్ క్లోజ్ దిస్, అట్ట సమయం కూడా మించిపోతాం. ఇంట్రడక్షన్, మీ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ మీ యొక్క మీరు చెప్పే మాట కొరకు, లేకపోతే దేవుడు మాతో ఏం మాట్లాడతాడు. ఐ జస్ట్ టెల్ యూ ఎ గుడ్ ఎగ్జాంపుల్. మరి జస్ట్ క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్, ప్లీజ్ గో అవుట్. Sorry. So, my wife is a non-Christian. She comes from a Hindu background family before, when we are married. So, tanu చర్చికి కొత్తగా వెళ్ళినప్పుడు, and because of my job purpose, I am in Odisha. My family used to be lived in Andhra Pradesh. సో తను ఒకతే చర్చికి వెళ్ళేదన్నమాట. చర్చికి వెళ్ళినప్పుడు తనకి ఏం అర్థమయ్యేది కాదు. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, వాళ్ళు ఏదేదో చెప్తా ఉంటారు, తనకు అర్థమయ్యేది కాదు. నేను ఒకటే చెప్పేవాడిని, నువ్వు వాక్యం అంతా విను, ఓపిగ్గా విను, వాళ్ళు ఏం చెప్తున్నారో విను. దేవుడు నీతో ఒక్క మాట మాట్లాడతాడు, ఆ ఒక్క సూదింగ్ వర్డ్ కోసం నువ్వు ఎదురు చూడు అని నేను తనకి చెప్పేవాడిని. సో షీ ప్రాక్టీస్డ్ దట్. నౌ she believed Jesus has her own savior. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇలాగే కొత్తగా వచ్చినటువంటి వారు, లేకపోతే మీరు చెప్పేటటువంటి వాక్యం అర్థం కాదేమో, కాబట్టి ఇంట్రడక్షన్ ఆఫ్ ద సెర్మన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీరు ఆ ఇంట్రడక్షన్ చెప్పే సమయంలో ప్రజల యొక్క అటెన్షన్ ని గ్రాప్ చేయగలగాలి. సో మీరు ఏం చెప్తున్నారు, మీరు చెప్పేటటువంటి ఆ యొక్క కోర్ సబ్జెక్ట్ ని ఆ ఇంట్రొడక్షన్ లో మీరు చెప్పగలగాలి. దెన్ ద పీపుల్ విల్ దెన్ యూ కెన్ గ్రాబ్ దేర్ అటెన్షన్. నెక్స్ట్ బాడీ. ఇంట్రొడక్షన్ లో మీరు ఒక ఇన్సైట్ ఇచ్చారు వాళ్ళకి. ఇన్సైట్ ఇచ్చిన తర్వాత బాడీలో దాని గురించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. వై, హౌ, వాట్, వెన్, ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పగలిగితే బాడీలో, దెన్ ఇట్ ఈస్ గుడ్ సర్మన్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ నైస్ కంక్లూషన్. దాన్ని సింపుల్ గా ముగించగలగా. సో అలాగ ముగించినట్లయితే ఇంట్రొడక్షన్ ఉండాలి, బాడీ ఉండాలి, కంక్లూజన్ ఉండాలి. స్ట్రక్చర్స్ బ్రింగ్స్ క్లారిటీ. ఈ స్ట్రక్చర్ లేకపోతే ఇది ఉన్నప్పుడు ఒక క్లారిఫైడ్ ఒక సర్మన్, లేకపోతే ఒక ప్రీచింగ్, ఒక మెసేజ్ మీరు తయారు చేసి మీరు ప్రార్థన, ఇవన్నిటికి కావాల్సింది, ముఖ్యంగా కావాల్సింది ప్రార్థన. ఇవన్నీ మీరు ఇంట్రడక్షన్ లేకపోతే బాడీ అన్ని ప్రిపేర్ చేసుకొని, ఇందాక సేవకుడు చెప్పినట్లుగా ఎరిమోహం వేసుకొని చూడాల్సి వస్తుంది. ఆ అమ్మగారి దగ్గరికి పోయి ఆమె ఏం చెప్పింది, ఈయనే విన్నాడు, ఏది ఏమైనప్పటికీ మరి అలాగా ఎరిమోహం వేసుకొని ప్రజల ముందర నిలబడడానికి పాస్టర్ ఏమి జోకర్ కాదు. మీరు అక్కడ పోయి నిలబడడానికి అంతమందిలో మిమ్మల్ని దేవుడు నవ్వులు పాలు చేయటానికి మిమ్మల్ని పిలవలేదు. మిమ్మల్ని తను ఏర్పరచుకున్న పిల్లల దగ్గరికి ఆయన మాట్లాడే మాట మన నోటి నుంచి బయటికి రావాలి. ఇప్పుడు నేను కూడా మీతో మాట్లాడుతున్నప్పుడు మీరందరూ దేవుని చేత ఏర్పరచబడిన పిల్లలు. మీరందరికీ నేను చెప్పే వాక్యం, ప్రభువా, ఇప్పుడు ఒక్కొక్క మాట నేను చెప్తా ఉంటే నాకు కూడా అవును కదా, నీకు ఫస్ట్ నాకు కత్తిరిస్తుంది, ఆ తర్వాత మీకు కత్తిరిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ నాకు తెగుతుంది ఫస్ట్. సో అలాగా ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఏ sermon. And first thing, you should remember one thing, you should have a prayerful life before going to prepare any sermon. Next slide. So introduction of a sermon ఎలా ఉండాలంటే, what I enlisted that. So it should grab the attention of the audience and it introduces the theme, central core theme ఏదైతే ఉందో
దాన్ని ఇంట్రడ్యూస్ చేసేలాగా ఉండాలి. ప్రిపేర్స్ లిజనర్స్. ఎవరైతే సర్దుకుంటా ఉంటారో, ఇదిగో ఇప్పుడు మా పిల్లలు వచ్చినట్టే వాళ్ళ పిల్లలు కూడా వచ్చి ఆడి సండే స్కూల్కి పోయేసి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు, అది ఇది చేస్తూ ఉంటారు. మీరు చెప్తున్నటువంటి అవి ఎలా ఉండాలంటే, ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలంటే వాళ్ళ యొక్క అటెన్షన్ గ్రాప్ చేసేలా ఉండాలి. నెక్స్ట్ స్లైడ్. బాడీ ఆఫ్ ద సెర్మన్. సో మెయిన్ పాయింట్స్ హార్డ్లీ ఒక 2 to 4 పాయింట్స్. బాడీ వచ్చేసి అదే సెంట్రల్ కోర్ ఐడియా ఉండాలి. దానికి పాయింట్స్ 2 to 4 పాయింట్స్ వరకు ఓకే ఫైన్. ఈజ్ సపోర్టెడ్ బై స్క్రిప్చర్. దేవుని యొక్క వాక్యము మీరు చూపించగలగాలి. మీరు ఏదైనా చెప్తే దానికి దేవుని వాక్యం చూపించగలగాలి. ఇట్ షుడ్ హ్యావ్ ఏ లాజిక్ ఫ్లో బిట్వీన్ ఈచ్ వర్డ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో కంక్లూజన్ ఆఫ్ ద సెర్మన్ సమ్మరైజెస్ ట్రూత్. సో చివరిగా మీరు అదంతా చెప్పి సత్యం, యథార్థం లేకపోతే సర్వసత్యానికి మీరు దగ్గరగా తీసుకురావాలి. కాల్స్ ఫర్ రెస్పాన్స్ అండ్ యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్దర్ ఇట్ లైక్ వారి హృదయాల్లో దేవుడు క్రియ చేస్తూ వచ్చినాడా లేదా. ఈరోజు చెప్పబడిన మాటను బట్టి ఎంతమందికి మీకు ఈ మాట ఇదైతూ వచ్చింది అనేది మీరు కాల్ ఫర్ ఇవ్వాలి. నెక్స్ట్, అప్లికేషన్ ఈజ్ ఎసెన్షియల్. వారి యొక్క జీవితాలు, అనుదిన జీవితాలలో ఇది అవలంబిస్తే, మరి ఇలా జరిగితే అని మీరు దాన్ని కొరిలేట్ చేయగలిగితే దేవుడు ఆ యొక్క శర్మని ఫలభరితంగా చేస్తారు. ఎప్పుడు ఇవన్నీ సక్సెస్ఫుల్ ఎప్పుడవుతుందంటే, మొదటగా చెప్తున్న మనకి మోకాళ్ళ అనుభవం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన లేకపోతే మీరు ఎంత ప్రిపేర్ అయినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. చదువుదామా? మరి అపోస్తుల కార్యములు 2:38 చదువుదామా? పేతురు చెప్తున్నాడు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. హల్లెలూయా. సో కంక్లూజన్ ఇస్ లైక్ దిస్, ఇలా ఉండాలి. సో పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాలంటే మీకేం ఉండాలి? ప్రతి వాడిని యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, పరిశుద్ధాత్మ మీ దగ్గరకు వస్తారు. సో అలాగే యెహోషువలో 24:15 చూద్దాం. ఎక్కడే ఉంది? యెహోషువ 24:15, 24:15 అంటారా మీరు? అందును బట్టి యెహోవాను ఉన్నవారులారా, అక్క చాలా అందును బట్టి సంతోషం. తూర్పు దిశ యెహోవాను అందును బట్టి సేవించుట తూర్పు మీ దిశనున్న దృష్టికి వారులారా, యెహోవాను గణపరచుడి. సముద్ర దీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గణపరచుడి. ఏం చదువుతున్నారక్క? యెహోషువ 24:15. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించెదరో? అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే, వారి దేవతను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి. మీరు వారిని సేవింప కోరుకొని నా మీరెవరిని ఇంటి వారిని యెహోవాను సేవింపకూడదు? సేవించేవారు. దేవునికి స్తోత్రం. ఇది మా యొక్క కుటుంబ వాగ్దానం. మీరు ఎవరిని సేవించదరో మాకు అనవసరం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. దిస్ ఇస్ ది కంక్లూజన్ ఆఫ్ ది సర్మన్ నేను చెప్పాలనుకుంటుంది. సో ఇలా ఉండాలి కంక్లూజన్ ఆఫ్ ది సర్మన్. మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, అది మీ ఇష్టం. చెప్పగలిగిన వాక్యం అంతా చెప్తూ వచ్చినారు. చివరి ఆఖరిలో కంక్లూజన్ ఎలా ఉండాలంటే ఇలాగ బోల్డ్ స్టేట్మెంట్ గా ఉండాలి. ఇలాంటిది మీరు ఆ వాక్యంలో కంక్లూజన్ లో ఇలాగ పెడితే బాగుంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో ముందు స్లైడ్, ప్రీవియస్ స్లైడ్. మీరు ఈరోజు దయచేసి ఒక ప్రాక్టీస్ చేయండి. చూస్ ఏ బైబిల్ ప్యాసేజ్, రైట్ ద సెంట్రల్ ఐడియా, ప్రిపేర్ ఏ సింపుల్ అవుట్లైన్, ప్రే బిఫోర్ ప్రిపరేషన్. మోకరించి మోకాళ్ళ మీద ఎలాగో 9 గంటల వరకు మీరు మేల్కొనే ఉన్నారు, లేకపోతే తొందరగా ఇంకా పడకల్లోకి వెళ్ళలేదు అని అంటే మీరందరూ నాకు తెలిసి ఇంకాసేపట్లో మీరు మీ కుటుంబ ప్రార్థనలోకి వెళ్తారేమో.
ఒక 10 నిమిషాలు మీ కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రాగా మీరు సేవించండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని దగ్గరికి మోకాళ్ళుని రండి. ప్రభువా నాతో మీరు మాట్లాడండి, ప్రభువా ఈరోజు నీ దాసుడి ద్వారా మాతో చెప్పబడినటువంటి మాట, ఒక సింపుల్ చిన్న ప్యాసేజ్, మీకు వచ్చిన ఈ సంవత్సరం మీకు వచ్చిన వాగ్దానం ఉంది కదా, ప్రామిస్ కార్డ్ తీసుకోండి. ప్రామిస్ కార్డుని తీసుకొని దాన్ని మీరు ఒక ఇది రాసి ఒక ప్రాక్టీస్ చేయండి. ఒక బైబిల్ ప్యాసేజ్ దాని మీద దానికి ముందు ఏంటి అసలు ఆ కాంటెక్స్ట్ ఏంటి అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది కదా. చెప్పగలరా ఎవరన్నా, లేకపోతే చదవగలరా ఎవరన్నా? ద్వితీయోపదేశకాండం 28:4. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులు, నీ దుక్కిటద్దులు, నీ గొర్రె మేకల మందులు దీవింపబడును. ఇవన్నీ దీవింపబడతాయి ఎప్పుడు? ఆ పైన ఇంకొక కాంటెక్స్ట్ ఉంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. దేవుడైన యెహోవా మాట విని అట్లా ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించను. నీవు పట్నంలో దీవింపబడదువు, చాలక్క. సో దెర్ ఈస్ ఎ కండిషనల్ స్టేట్మెంట్, కండిషనల్ ప్రామిస్ హియర్. సో అలాగే మీకు వచ్చినటువంటి వాగ్దానాన్ని చేతపట్టుకోండి, మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రభా ఈ రోజు మరి సహోదరుడు చెప్పినటువంటి మాటను బట్టి ఒక కోర్ ఐడియా, ఒక సెంట్రల్ ఐడియా తీసుకోండి, దాని మీద వాక్యం ప్రిపేర్ చేయండి. ఆటోమేటిక్గా ఇది ప్రాక్టీస్ చేసినారంటే మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. మీరు ప్రార్థనలో గడపాలి. మీకు వచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని ఇది ప్రాక్టీస్ చేయండి. we will follow the next ఇంకా ఇది చాలా ఉంది చెప్పడానికి. మనం నెక్స్ట్ క్లాస్ ఫర్దర్ క్లాసెస్ లో తెలుసుకో. షల్ వి క్లోజ్? ఐ థింక్ ఇదే అనుకుంటా లాస్ట్. ఇంకో స్లైడ్ ఉంది, అది ఆబ్జెక్టివ్స్ ఏంటి అసలు ఈ క్లాస్ గురించి మన అది. సో అండర్స్టాండ్ sermon preparation, depend on prayer and the Holy Spirit, choose and interpret scripture, prepare a clear sermon outline. So this is the learning outcomes. So next, I think this is the end of the slide. Fine. Fine.